లాభాలపై కార్మికుల సహనాన్ని పరీక్షించకుండా వెంటనే లాభాలు ప్రకటించాలని రాష్ట్ర కమిటీ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు రాష్ట్ర కమిటీ సమావేశం సోమవారం గోదావరికని శ్రామిక భవన్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సింగరేణి సలహాదారు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ నాగరాజు గోపాల్ హాజరై మాట్లాడుతూ యాజమాన్యం ఇప్పటివరకు సంస్థకు వచ్చిన లాభాలను తెలపడానికి వెనకడుగు వేస్తున్నారని, తన కంపెనీలో రాజకీయ జోక్యం పెరిగి నిధుల వినియోగం ఎక్కువగా పెరిగినందున ఆర్థిక పరిస్థితి కార్మికులకు తెలపాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. వెంటనే సంస్థకు వచ్చిన లాభాలను కార్మికులకు తెలపాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం సంస్థ అభివృద్ధి కోసం పక్కన పెట్టిన నిధులతో ఏం చేశారో కార్మికులకు చెప్పాలని, రాజకీయ జోక్యాన్ని సంస్థలో తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికలలో గెలిచి సంవత్సరం గడిచిన గుర్తింపు సంఘం ఏ ఒక్క స్ట్రక్చర్ కమిటీపై స్పష్టమైన ఆదేశాలు ఇప్పించలేకపోయారని, కార్మికులు వెంటిలేషన్ సమస్యతో సరైన రక్షణ పరికరాలు లేకుండా పనిచేస్తూ ఒత్తిడికి గురవుతున్న గెలిచిన సంఘం ఓడిన సంఘాల వలె వినతి పత్రాలు ఇస్తూ పోతున్నారని ఆరోపించారు. యాజమాన్యం ఉత్పత్తి ధ్యేయంగా కాకుండా రక్షణ ధ్యేయంగా పనిచేయాలని, రక్షణకై మరిన్ని నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కొత్త క్వార్టర్లు కట్టడం వలన సంస్థకు ఆర్థికంగా నష్టమని, కొత్త క్వార్టర్లు కాకుండా ఎవరి క్వార్టర్ వారికి ఇస్తే సంస్థకు నిధులు మిగులుతాయని, అలవెన్స్లపై ఐటీ మాఫీ ఒప్పందాన్ని కూడా అమలు చేసినట్లవుతుందని అన్నారు. పోరాటాల సంఘంగా గెలిచి ఏఐటీయూసీ పైరవీలకు పరిమితమవుతున్నారని ఆరోపించారు. ఇటీవల నిర్వహించిన మెడికల్ బోర్డులో 9 నెలలుగా ఎలాంటి మందులు వేతనం చెల్లించకుండా హయ్యర్ రిఫరల్ పేరుతో పక్కకు పెట్టి, తాజాగా జరిగిన మెడికల్ బోర్డులో వారికి ఫిట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని, ఇన్ని రోజులు ఆపిన దాని ఆర్థిక నష్టాన్ని ఎవరు భరిస్తారని, వెంటనే వారిని మళ్లీ బోర్డుకు పిలిచి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు ఇవ్వడమే ప్రభుత్వం యాజమాన్యం ధ్యేయమైనప్పుడు సర్వీస్తో సంబంధం లేకుండా మెడికల్కు పిలిచి ఉద్యోగాలను ఇవ్వాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా కనీస వేతనాల సమస్య ఈ రోజు వరకు పరిష్కారం కాలేదు. 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ లో కనీస వేతనాలు సవరించకపోవడం వల్ల 1,20 లక్షల మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరీ కాలయాపన చేస్తూ మళ్లీ ఇప్పుడుగా బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసి మరింత నాంచివేత ధోరణితో ఈరోజు ఉన్నారు. ఆ ఇచ్చినటువంటి జీవోలో ఈ గడువు కూడా ముగిసిపోయిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. కాబట్టి కనీస వేతనాలు వెంటనే సవరించాలి, కనీస వేతనం 26,000 చేయాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా సింగరేణి కార్మికుల్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్, అది రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యొక్క కనీస వేతనాలు ఇక్కడ అమలు కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలు అవన్నీ వాటిని కూడా చర్చించి కొన్ని పోరాటాలు చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక వైఖరిని విడనాడాలని చెప్పేసి, అలాగే మొత్తం అన్ని రకాల కార్మికులకు సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, ఈ ఆగస్టు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొనే సమస్యలపైన, స్థానిక సమస్యలపైన పెద్ద ఎత్తున 31వ తేదీ వరకు క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం. చివరిగా వచ్చినటువంటి అన్ని సమస్యల్ని జోడించుకొని అన్ని జిల్లాల్లో ఒక రిప్రజెంటేషన్ తయారు చేసుకుని ఆగస్టు 29వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున దిగ్బంధన కార్యక్రమాలు కూడా సిఐటి ఆధ్వర్యంలో జరగబోతా ఉన్నాయి. అందులో అందరూ కూడా భాగస్వామి కావాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. గెలిచే సంఘాలు వైఖరి కార్మికులకు ఏమాత్రం అనుకూలంగా లేదు. వాగ్దానాలకే పరిమితమైనరు. కంపెనీలు వేసారు, ఆ కంపెనీ ఇప్పటివరకు అవి రూపకల్పన లేదు. దాదాపు సంవత్సరం దాటినా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించబడలేదు. యాజమాన్యం ఏం చెప్తే దానికి తలూపి ఇలా ఏఐటి సంఘం కానీ ఐఐటి కానీ ఊపుతా ఉన్నారు. ప్రభుత్వ యాజమాన్యానికి బాగా పెరిగింది. ఇప్పటి వరకు సింగరేణి లాభాలు ప్రకటించలేదు. లాభాలు ప్రకటించి దాంట్లో కార్మికుల పర్సంటేజ్ కూడా ఖచ్చితంగా 35% అని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి సింగరేణిలో అన్ని పనులు యథావిధిగా జరుగుతున్నప్పుడు సింగరేణిలో రావాల్సిన లాభాల వాటా ఎందుకు ప్రకటించలేదు? దానికి ఎందుకు సాత్సారం చేస్తున్నారో ఏఐటి నాయకత్వం చెప్పాలి. అట్లాగే ఈ మధ్యలో ట్రాన్స్ఫర్ల పైన ఒక సర్క్యులర్ వచ్చింది. ఆ ట్రాన్స్ఫర్ల సర్క్యులర్ 3 సంవత్సరాల నిబంధనలు పెట్టి రకరకాల కొరీలు పెట్టి ట్రాన్స్ఫర్లు కాకుండా కార్మికుల కోరికలు తీర్చకుండా సర్క్యులర్ రిలీజ్ అయినప్పుడు ఐఎన్టీసీ కానీ ఏఐటీసీ కానీ దాన్ని వ్యతిరేకించకుండా యాజమాన్యం చెప్పింది తల ఊపడం వల్ల ఇలా కొన్ని వందల మంది కార్మికులు ఇలా ట్రాన్స్ఫర్లు కాని పరిస్థితి ఉంది. మీరు ఇచ్చే సర్క్యులర్ ప్రకారమే 3 సంవత్సరాల సర్వీస్ ఉంది, లేదా 6 నెలలకు ఒకసారి ట్రాన్స్ఫర్ చేయాలని పరిస్థితి వచ్చినప్పుడు అందరు పెట్టుకుంటే అందరికి ఇస్తారా? దాంట్లో ఏమన్నా అట్లాంటి వర్డ్స్ అన్న పొందుపరిచిందా? అందుకని ఇవన్నీ కూడా ఆ సర్క్యులర్ను సవరించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
అట్లాగే ఈ మధ్య కాలంలో మెడికల్ బోర్డు జరిగింది. పై కమిటీలకు, పై హాస్పిటల్లకు పంపించి వాళ్ళ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు విధి విధానాలు నిర్ణయం చేస్తున్న మెడికల్ బోర్డు దాదాపు 60 మంది మెడికల్ బోర్డులు ఉంటే ఒక 5 మాత్రమే అడ్మిట్ చేసి మిగతా వాళ్ళందరినీ మళ్ళీ యథావిధిగా మహిళలకు పంపించారు. మరి అట్లాంటి సందర్భం ఉన్నప్పుడు వాళ్ళ హాస్పిటల్ పంపించడం వాళ్ళకి ఏమన్నా మీరు ఏమైనా చిక్కులో పెట్టేసి వాళ్ళకి ఏమన్నా వైద్య సదుపాయాన్ని అందించారా, లేదంటే సర్ఫేస్ ఉద్యోగాలను కల్పించారా, లేదంటే కంప్లీట్ రూల్స్ ప్రకారం ఏమన్నా ఆఫ్ పేమెంట్ ఇట్లా ఇచ్చారా? ఏది ఇవ్వకుండా 5 నెలల నుంచి 9 నెలల వరకు అందరినీ అన్ఫిట్లో పెట్టి వాళ్ళ ఆర్థికంగా ఒక్కొక్కటి 10 నుంచి 12 లక్షల వరకు నష్టం చేసి ఇవాళ హడావుడిగా మెడికల్ బోర్డుని పిలిచి కేవలం 5 ఫిట్ చేసి అన్ఫిట్ చేసి మిత్రులందరూ ఫిట్ చేయడం అంటే దీని ఆంతర్యం ఏంటని అడుగుతున్నాం. అందుకే కొత్త డైరెక్టర్ గారు, సీఎంఓ గారు వెంటనే మరొకసారి పిలిచి ఇందులో చాలా మంది చూడడానికి మంచిగా ఉన్నా వెన్నుపూస బొక్కలరిగిపోయి మెడనొప్పులతో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. మరొకసారి వీళ్ళందరికీ కూడా మెడికల్ బోర్డు అవకాశం ఇచ్చేసి అందరినీ కూడా అన్ఫిట్ చేయడానికి యాజమాన్యం ఆలోచించాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కోశాధికారి వైవీరావు, జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు, ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరిపల్లి రాజమౌళి, మెండే శ్రీనివాస్, ఇతర ఏరియాల నాయకులు బానోతు వినయ్, కుంట ప్రవీణ్, డి కుమరయ్య, జీ బాలాజీ, చంద్రశేఖర్, ఎస్ వెంకటస్వామి, ఉదయగిరి శ్రీనివాస్, లక్ష్మణరావు, రత్నం రాజన్న అన్ని బ్రాంచ్ల నుంచి 50 మంది నాయకత్వం పాల్గొన్నారు.